భారతదేశంలో కుటుంబాలు తీసుకునేటువంటి అప్పులు అంటే హౌస్ హోల్డ్ డెట్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఈరోజు దేశ జీడిపిలో 45-48% వరకు ఉంటుందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం జీడిపిలో 45-48% స్థాయికి హౌస్ హోల్డ్ డెట్, ఇవాళ అప్పుల భారం, కుటుంబాల అప్పుల భారం పెరిగింది. ఇంత భారీగా అప్పుల భారం పెరగడం మామూలు విషయం కాదు. మీకు అప్పుల ట్రెండ్స్, డెట్ ట్రెండ్స్ ఇన్ ఇండియా చూస్తే, ఆర్బీఐ డాక్యుమెంట్లను, ఆర్బీఐ రిపోర్ట్లను చూస్తే మనకు అర్థమవుతుంది. భారతదేశంలో రిటైల్ లోన్స్ అంటే ఇండివిజువల్ తీసుకునే లోన్స్, పర్సనల్ లోన్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ లోన్స్ కావచ్చు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొరకు తీసుకునే లోన్స్ కావచ్చు, ఇలా ఒక ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జో, టీవీనో, ఒక బండి, స్కూటరో కొనాలనుకుంటే తీసుకునే లోన్స్ కావచ్చు, ఇలాంటి టోటల్ లోన్స్ 170 lakh crores 170 lakh crores చేరింది. ఇందులో మీకు 58% అబోవ్ నాన్ అసెట్ లోన్, అంటే ఇల్లు కట్టడానికి తీసుకునే లోన్ కాదు. ఇది ఇల్లు కొనుక్కోవటానికో, అపార్ట్మెంట్ కొనటానికో తీసుకునే లోన్స్ కాదు. రోజువారీ అవసరాలకు తీసుకునేటువంటి లోన్స్ ఇలా 58%కి చేరింది. మరి అసెట్ లోన్స్కు రోజువారీ తీసుకునే లోన్స్కు ఉన్న తేడా ఏంటి? పర్సనల్గా ఒక లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఆటో తీసుకొని, ఆటో నడపడం కూడా పర్సనల్ లోనే. ఒక పర్సనల్ లోన్ తీసుకుని ఇంట్లో ఫ్రిడ్జ్ కొనడం కూడా పర్సనల్ లోనే, రెండు పర్సనల్ లోన్సే. కానీ ఆటో తీసుకున్న, ఆటో నడిపేటప్పుడు ఆదాయం పెరుగుతుంది. మీకు ఫ్రిడ్జ్ కొని, ఇంట్లో అప్పు తీసుకొని ఫ్రిడ్జ్ కొంటే అప్పే మిగులుతుంది. అలాగే నీకు అవసరం లేకపోయినా బండికి లోన్ తీసుకున్నావు అనుకోండి, ఆ లోన్ భారమే మిగులుతుంది. కానీ అదే బండి నువ్వు ర్యాపిడో నడపడానికి తీసుకున్నావు అనుకోండి, అది ఇన్కమ్ జనరేటింగ్ లోన్ అవుతుంది. ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ప్లాట్ కొనడానికి అప్పు తీసుకున్నాం అనుకోండి, అది ఇన్కమ్ జనరేటింగ్ లోన్ అవుతుంది. అందువల్ల అప్పులు తీసుకోవడం తప్పని కాదు, అప్పు దేనికి తీసుకుంటున్నావు అనేది చాలా చాలా కీలకం. అందులో అసెట్స్ కొరకు తీసుకునే లోన్స్ తప్పుపట్టలేము. ఎందుకంటే అది ఆస్తులు పెరుగుతాయి, లేదంటే ఆదాయాలు వచ్చేటువంటి వనరులు పెరుగుతాయి. ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలి, లోన్ తీసుకున్నారనుకోండి, తప్పేమీ లేదు. కానీ రోజువారీ అవసరాలకు లోన్స్ తీసుకోవడం పెరుగుతుంది. అలా దేశంలో ఉన్న 170 lakh crores 58% ఈరోజు అసెట్ కొరకు తీసుకునే లోన్స్ కాదు. అంటే ఒక ఇన్కమ్ జనరేటింగ్ అవసరాల కొరకు, లేకుంటే ఆస్తులు పెంచుకోవటానికో తీసుకునే లోన్స్ కావు. అందులో మరీ ముఖ్యంగా పర్సనల్ లోన్స్ పెరుగుతున్నాయి. ఇవాళ పర్సనల్ లోన్స్లో 77%, 77% డిజిటల్ లోన్స్, అంటే యాప్ల ద్వారా తీసుకునే లోన్స్. యాప్లే కాదు, గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. 18.6 lakh crore ఇవాళ భారతీయులు బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పుల మొత్తము 18.6 lakh crores. ముఖ్యంగా ఇది గణనీయంగా పెరుగుతోంది. మీకు ఏ స్థాయిలో పెరుగుతుందంటే, ఈ లాస్ట్ 1-2 years ఎప్పుడైతే గోల్డ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయో, గోల్డ్ లోన్స్ గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఎందుకంటే బ్యాంకులు కూడా గోల్డ్ లోన్ చాలా సెక్యూర్డ్ లోన్ వారికి. సో మీకు మార్చ్ 2025, మార్చ్ 2026లో మీ గోల్డ్ ప్రైసెస్ ఎంత పెరిగాయో మీరే చూడండి, అనూహ్యంగా పెరిగాయి. సో ఎప్పుడైతే గోల్డ్ ప్రైసెస్ అనూహ్యంగా పెరుగుతున్నాయో, గోల్డ్ పైన వచ్చేటువంటి లోన్ అమౌంట్ పెరుగుతుంది. బ్యాంకులు కూడా గోల్డ్లో లోన్ ఇవ్వడం అనేది సులభంగా ఫీల్ అవుతున్నారు. ఇదేమో బ్యాంకుల వైపు నుంచి కన్జ్యూమర్స్ వైపు నుంచి కూడా గోల్డ్ లోన్స్ పెరగటానికి వాల్యూ ఆఫ్ గోల్డ్ పెరగడం ఒక కారణం. మరీ ముఖ్యంగా ఈ డిజిటల్ యాప్లు వచ్చాక ఆ లోన్లు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా యంగర్ జనరేషన్. వెనకటి కాలంలో లోన్ ఎవరు తీసుకునే వాళ్ళంటే యంగ్ ఏజ్లో లోన్ తీసుకునేవారు కాదు, మిడిల్ ఏజ్ వచ్చాక లోన్ తీసుకునేవారు. ఎందుకంటే మిడిల్ ఏజ్లో పిల్లల చదువుల అవసరాలు ఉంటాయి, పిల్లల పెళ్ళిళ్ళ అవసరాలు ఉంటాయి, లేదా సొంత ఇల్లు కోరిక ఉంటుంది గనక ప్రధానంగా మీకు మిడిల్ ఏజ్ వచ్చాకనే లోన్ తీసుకునేవారు.
కానీ ఈరోజు మిడిల్ ఏజ్ కాదు, వెరీ యంగ్ జనరేషన్, అసలు ఉద్యోగం కూడా రాని వాళ్ళు కూడా అప్పులు తీసుకుంటున్నారు. సో ఆ రకమైనటువంటి స్థాయికి అప్పులు తీసుకొని ఒక స్మార్ట్ ఫోన్ కొనడం, అప్పులు తీసుకొని ఒక వెహికల్ కొనుక్కోవడం, అప్పులు తీసుకొని ఈవెన్ విహారయాత్రలు కూడా వెళ్తున్న వారు ఉన్నారు. సో లగ్జరీస్ కొరకు, అన్‌ప్రొడక్టివ్ ఎక్స్‌పెండిచర్ కొరకు ఇవాళ తమ కోరికలు తీర్చుకోవటానికి అప్పులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎవరికి డిస్టర్బెన్స్? మా ఇంట్లో